జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మంత్రివర్యులు, నాకు అత్యంత ఆప్తులు, వయసులో చిన్నవాడైనా ఎప్పుడు కూడా నాకు మార్గదర్శనం ఇస్తూ ముందుకు నడిపిస్తున్న శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు మధుయాష్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు, నా మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అంతర్జాతీయ క్రికెట్ రాణించి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజరుద్దీన్ గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, సునీల్ గారు, వినయ్ గారు, మా నగర అధ్యక్షుడు, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతూ ఉంది అంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో మానాల్ మోహన్ రెడ్డి గారు, కేశవేణు గారు, తాహిర్ బిన్ అమ్దాన్ గారు, గడు గంగాధర్ గారు, రత్నాకర్ గారు, అనిల్ గారు, జావేద్ గారు, చాలామంది, రామ్ భూపాల్ గారు, రామ్ గారు, చాలామంది కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి నేను అభినందనని. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి హెలికాప్టర్లో తొందరగా వెళ్ళాలి కాబట్టి మాట్లాడిపోయినారు, దీపాదాస్ మున్షి గారు, మా కార్యదర్శి ఏఐసిసి విశ్వనాథన్ గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, సిడబ్ల్యూ సభ్యులు గిడుగు రుద్రరాజు గారు, చాలామంది ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన సందర్భం. మిత్రులారా, ఎప్పుడైనా ఊహించినారా నాగన్న చెరువు నుంచి నయి ఢిల్లీ దాకా నా ప్రయాణం ఉంటుందని? రాహత్ నగర్కి పూర్వ పేరు నాగన్న చెరువు. మండ వెంకటేశ్వరరావు గారు, మండ వెంకటేశ్వరరావు గారు, పెద్దలు గంగారెడ్డి గారు, పూన శ్రీశైలం గారు, మా లక్ష్మణ్ గారు, శేఖర్ గారు, ఇంకా చాలామంది పేరెవరం మిస్ అయితే క్షమించాలి. సో నాగన్న చెరువు అనే చిన్న గ్రామంలో పుట్టి ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేరినానంటే ఆ రాహత్ నగర్ గడ్డ నీళ్లు నా తల్లిదండ్రుల యొక్క చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇవాళ ఈ స్థాయికి వచ్చానని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఆనాడు డి శ్రీనివాస్ గారు ఈ జిల్లా నుంచి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినారు. డి శ్రీనివాస్ గారితో నాకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నేను రాజకీయ గురువుగానే భావిస్తాను. ఎందుకంటే నేను ఆనాడు కరాటే మాస్టర్ ఉన్నట్టు నన్ను రాజకీయాల్లోకి నన్ను ఇబ్బందికి పెట్టని అనుకోకుండా బలవంతంగా నన్ను రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి డి శ్రీనివాస్ గారు. ఆనాడు నన్ను జిల్లా ఎన్ఎస్ఓ అధ్యక్షుడిగా నియమించి నీకు బలం ఉంది, కార్యకర్తల ఉత్సాహం ఉంది, నువ్వు రాజకీయాల్లో రాణిస్తావు, నా మాట విను అని నన్ను జిల్లా ఎన్ఎస్ఓ అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భం. ఆ తర్వాత నాకు చాలా రకాలుగా ప్రోత్సాహం చేసినటువంటి డి శ్రీనివాస్ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నేను వారు సిక్కున్నప్పుడు అనుకునేది నాకిన్న పీసీ అధ్యక్ష పదవి వస్తే వారి వద్దకెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని, కానీ అనుకోకుండా వారు స్వర్గస్థులు అయినారు. ఈ రాజకీయ ప్రయాణంలో మా తల్లిదండ్రులు గంగాధర్ గౌడ్ మన్నమ్మతో పాటు నా శ్రీమతి సంధ్యారాణి కానీ, మా కుటుంబ సభ్యులు కానీ ఆనాడు నక్సల్ ప్రభావితమైనటువంటి జిల్లా గ్రామం నుంచి నక్సల్ ప్రభావంతో ఇబ్బంది పడిన మాకు ఆనాడు నిజామాబాద్లో ఇల్లు తీసుకొని చదివించినటువంటి ఘనత మా నాన్నగారిది. రాజకీయాల్లో నాకు ఈ ఇచ్చినటువంటి పదవి చాలా రకాలుగా చాలా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నా కుటుంబం రాజకీయ నేపథ్యం కాదు, ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కూడా ఒక ఎన్ఎస్ఏ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అవగలుగుతాడు అని అంటే
అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఏనాడు కూడా ఊహించలేదు. ఆడ ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడైన తర్వాత ఎప్పుడు కూడా ఓ కోరిక ఉండేది ఎమ్మెల్యే కావాలని. ఆనాడు దివంగత పివి నరసింహారావు గారు 94లోనే నాకు అతి చిన్న వయసు అంటే 27 ఏళ్ల వయసులో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవకాశం ఇచ్చారు డిచ్పల్లి నుంచి. మండ వెంకటేశ్వరరావు మీద ఆనాడు తలపడినటువంటి నాయకుడు ఆయన. అప్పటికే హ్యాట్రిక్ సాధించినారు, 2 సార్లు గెలిచినటువంటి నాయకుడు. ఆయన మీద అసలు రాజకీయంగా డిచ్పల్లి నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియవు, నాకు బౌండరీస్ కూడా తెలియవు. నేను నిజామాబాద్ జిల్లాలోని ఆరుమూరు అడిగితే అక్కడ సంతోష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నన్ను నిజామాబాద్ రూరల్కి పంపడం జరిగింది. సో ఎల్లెల్లో తెలియని వేళ మండ వెంకటేశ్వర ఉద్దండుతో పోరాడిన సందర్భం. ఓడినప్పటికి కూడా 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత టికెట్ నిరాకరించింది కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న సందర్భం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, రాజకీయాల్లో పని చేసుకుంటూ పోతే, వెనక్కి తిరగకుండా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు పెద్దలు గుర్తిస్తారు, హైకమాండ్ గుర్తిస్తుంది, మనకు రావాల్సినటువంటి వాటా మనకిస్తుంది అని చెప్పడానికి నా నియామక ఉదాహరణ అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు నేను ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా ఈనాడు బీజేపీలో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బ్రదరు, ఆనాడు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ప్రోత్సాహం ఇస్తే రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా ఆనాడు చెన్నారెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఇవాళ దేశంలో చక్రం తిప్పుతున్నటువంటి కేరళకు చెందిన రమేష్ చెన్నితల, మహారాష్ట్రకు చెందిన ముకుల్ వాస్నిక్, పంజాబ్కు చెందినటువంటి మనీష్ తివారీ లాంటి ఎందరో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాకు అండగా నిలిచి ఆ రోజు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన సందర్భం. రాజకీయాల్లో ఈ 38 ఏళ్ల ప్రస్థానంలో చాలా అడుగుదొడుగులు, నష్టాలే ఎక్కువ చూశాను. 38 ఏళ్లలో పదవుల కంటే నష్టాలు కష్టాలే ఎక్కువ చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ భగవంతుడు అన్నీ కలిపి వడ్డీతో సహా ఇలా నాకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇచ్చినారు. మిత్రులారా, నేను చెప్తా ఉన్నా, నా జీవితం ధన్యమైంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నేనాడు కళ్ళ కూడా ఊహించలే. ఆ పదవి రావడం అంటే కాంగ్రెస్ కార్యకర్త యొక్క జీవితం ధన్యమైనట్టుగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు ధనాగారం, ఇవాళ వెనుకబడిన ప్రాంతంగా మారుతూ ఉంది. ఒకప్పుడు సస్యశ్యామలమైన జిల్లా. నిజాం సాగర్ అన్న పోచంపాడు ప్రాజెక్ట్ మాకు ఎక్కువ పారకం లేకపోయినా నిజాం సాగర్ ఆయకట్టు కింద పండేటువంటి సస్యశ్యామలమైనటువంటి పంటలు పండే జిల్లా. కానీ ఇవాళ వెనుకబడిన జిల్లాగా మారిందనే మాట కూడా సుందరంగా మనవి చేస్తాను. ఇక్కడ మంత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ జిల్లా పిసిసి అధ్యక్షుడి జిల్లా, ఈ జిల్లా పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి జిల్లా. ప్రత్యేక దృష్టి ఉండాల్సినటువంటి అవసరం ఉందనే మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మాకు నాయకత్వ లోపం లేదు, నాయకత్వ లోపం లేదు. సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నేను చాలా సందర్భాలు సుదర్శన్ రెడ్డి గారు పట్టంటే ఉడుము పట్టు